నమస్తే అండి. మనకి హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ తోటి వెంచర్ ఒకటి రెడీ అయిందండి. రెడీ టు కన్‌స్ట్రక్షన్‌లోకి మొత్తం 30, 40, 60 ఫీట్ రోడ్డు సీసీ రోడ్స్ అండి. ఫుట్‌పాత్ కూడా టైల్స్ తోటి ఫుట్‌పాత్ కూడా రెడీ అయిపోయింది. ప్లాంటేషన్ అంతా అయిపోయిందండి. రెడీ టు కన్‌స్ట్రక్షన్ మోడ్‌లో ఉన్నాయి. ఇది వచ్చేసి షాద్‌నగర్‌లో ఉంటుందండి. షాద్‌నగర్‌లో పాత కర్నూలు హైవేకి ఉంటుంది. పాత బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ అండి ఇది. పక్కన సరౌండింగ్‌లో హౌసెస్ కానీ, హాస్పిటల్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఇది బైపాస్కి, పాత బైపాస్కి ఉంటుందండి షాద్‌నగర్‌లో. మొత్తం క్లబ్ హౌస్ కానీ, పార్క్ కానీ, కరెంటు కానీ ప్రతిదీ కూడా అన్ని డెవలప్మెంట్స్ క్లియర్ అయిపోయినాయండి. మొత్తం ఇవన్నీ సీసీ రోడ్స్ అండి. సీసీ రోడ్స్, పార్క్ కూడా డెవలప్ అయిపోయిందండి అంతా. ఇప్పుడు పార్క్లోకి వెళ్తున్నామండి. ఇదంతా పార్క్ అండి. పార్క్లో కూడా కూర్చునికి 2 రాళ్ళు వేశారు. పెద్దవి కొండరాళ్ళలాగా ఉంటాయి. అది మొత్తం కనపడే బిల్డింగ్లన్నీ హాస్పిటల్స్ అండి. ఇదంతా పార్క్ అండి. ఆ బిల్డింగ్ హాస్పిటల్ అండి. హాస్పిటల్ ముందు నుంచే మన సైట్లోకి వస్తామండి. ఇది వచ్చేసి సైజులు 30, 55 సైజులో ఉంటుందండి. 1650 ఎస్ఎఫ్టీ ఉంటుంది ఒక్కొక్క ఫ్లాటు. మొత్తం 183 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. 183 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్ సైజు. కాస్ట్ వచ్చేసి స్క్వేర్ యార్డు 26,000 ఉందండి. హెచ్ఎండి అప్రూవల్, షాద్‌నగర్ టౌన్లోకే ఉంటుంది ఇదంతా. టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 47 లక్షలు అవుతుందండి. ఇదంతా పార్క్ అండి. పార్కులో పిల్లలు ఆడుకో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇదంతా. అంతా కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేసి పెట్టారండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సీసీ రోడ్స్ ఉంటాయి, ఫుట్పాత్ టైల్స్ ఉంటాయి. కాంపౌండ్ చుట్టూతో కూడా ప్రహరీ కూడా ఉంటుందండి. కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇదంతా కూడా మన వెంచరేనండి కనపడేదంతా. బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయండి.